ఇది నిజంగా ఫిబ్రవరినా లేక ఏప్రిల్ మధ్యలో ఉన్నామా? ఉదయం చల్లగాలి వీస్తే మధ్యాహ్నం నిప్పుల వర్షం కురుస్తోంది. మార్చి రాకముందే భానుడు ఇంతగా మండిపోతే రాబోయే వేసవి ఎలా ఉండబోతోంది? ఇది సాధారణ సీజన్ మార్పేనా లేక ప్రకృతి ఇచ్చే హెచ్చరిక? తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. కొన్ని వారాల క్రితం వరకు చలి వణికించడంతో షాళ్ళు స్వెటర్లు కప్పుకున్న జనం ఇప్పుడు ఫ్యాన్లు కూలర్ల కోసం వెతుకుతున్నారు. ఫిబ్రవరి 2వ వారం నుంచే 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. సాధారణంగా మార్చి చివరిలో మొదలయ్యే వేడి ఈసారి ముందుగానే వచ్చేస్తుంది. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, అసలు వేసవి ఇంకా ముందుందని వాతావరణ శాఖ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఫిబ్రవరి నెలలో ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలు దాటేస్తే ఇక మార్చి ఏప్రిల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్ని వారాల క్రితం వరకు తెల్లవారుజామున సాయంత్రం సమయాల్లో చల్లగాలులు, చలితో వణికే పరిస్థితి ఉండగా ఇప్పుడు భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఫిబ్రవరి 2వ వారం నుంచి 33 నుంచి 36 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మార్చి చివరి వారంలో కనిపించే వేడి ఈసారి ముందుగానే దూసుకొచ్చింది. ఇది కేవలం ప్రారంభం సంకేతం మాత్రమే. ఈ ఏడాది ఎండలు సాధారణం కంటే తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. కోస్తాంధ్రాలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్రలో ఉదయం పొగమంచు కనిపిస్తున్నప్పటికీ మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కావలి, ఒంగోలు, బాపట్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే వేసవి ప్రభావం ప్రారంభమైంది. రాయలసీమలో తేమ శాతం తగ్గిపోవడంతో పొడి వేడి గాలుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక వాతావరణ మార్పుల దృష్ట్యా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భూమధ్య రేఖ సమీప హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా బంగాళాఖాత పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో తెలంగాణ, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనమే కానీ ఎండల తీవ్రతను పూర్తిగా తగ్గించే ఉపశమనం కాదు. తెలంగాణలో ఎండలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికీ 33 నుంచి 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భద్రాచలం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే నడి వేసవి వాతావరణం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత గరిష్టంగా ఉంటుంది. 32 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేడి తీవ్రంగా ఉంటుంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు ఉన్నప్పటికీ ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఫిబ్రవరిలోనే 35 డిగ్రీల మార్క్ దాటడం అరుదైన విషయం కాదు. అయితే ఈసారి కూడా అదే ధోరణి కొనసాగుతోంది. దీర్ఘకాలిక వాతావరణ మార్పుల ప్రభావం వల్ల హీట్ వేవ్లు ముందుగానే ప్రారంభమై ఎక్కువ రోజులు కొనసాగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో 40 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో అవసరమైతే తప్ప బయటికి వెళ్లకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. బయట వెళ్లాల్సి వస్తే తెల్లని కాటన్ దుస్తులు ధరించడం, టోపీ లేదా గొడుగు ఉపయోగించాలని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల ద్రవాలు తీసుకోవాలని, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు ఉపయోగకరంగా ఉంటాయని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా ఎండలో ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా చూస్తే ఫిబ్రవరిలోనే కనిపిస్తున్న ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల సాధారణం కాదనే సంకేతం ఇస్తుంది. ముందస్తు వేసవి ఇప్పటికీ తలుపు తట్టింది. రాబోయే వారాల్లో ఎండలు మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా అల్పపీడనాలు, జల్లులు ఉపశమనాన్ని ఇచ్చినా ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం.